హాయ్ హలో అండి, నేను మీ శ్రీను వ్లాగ్స్. మనం ప్రస్తుతానికి ఇప్పుడు కోనసీమలో ఉన్న ముమ్మడివరం అనే గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు మనం వెళ్ళబోయేది శ్రీ 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 బాలయోగి గారి తపో ఆశ్రమంకు వెళ్ళబోతున్నామండి. ఇక్కడ పెద్ద బాలయోగి గారు, చిన్న బాలయోగి గారు కఠోరమైన తపస్సులు చేసి జీవ సమాధి అయ్యారు. నేను తెలుసుకున్నటువంటి పెద్ద బాలయోగి గారి, చిన్న బాలయోగి గారి జీవిత చరిత్ర కొన్ని నాకు తెలిసినవి మీకు చెబుతాను. పెద్ద బాలయోగి గారి తల్లిదండ్రులు అయినటువంటి కటికదల గంగయ్య గారు, రామమ్మ గారికి 3వ సంతానం ఈ బాలయోగి గారు. ఈయన 23/10/1930 కార్తీక శుద్ధి విధియ ప్రమోదోతనామ సంవత్సరంలో జన్మించారు. ఈయన బాల్యం మొత్తం ఇలాగే సంతోషంగా కొనసాగుతుంది. తదుపరి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత, అప్పట్లో పెద్ద పెద్ద కుటుంబాలు కదండి, ఉమ్మడి కుటుంబాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల బాలయోగి గారిని వారి తండ్రి గారు పశువుల కాపరిగా చేర్చారు. అలా 16 సంవత్సరాలు దొరబడే లోపు కొంతమంది రైతుల దగ్గర గోవుల కాపరిగా కాశారండి. అలా కాస్తూనే ఈయనకి 16 సంవత్సరాలు వయసు నిండింది. అలా గోవులు కాస్తూనే 21/6/1946 సంవత్సరంలో ఈయనలో ఒక మార్పు అన్నది మొదలైందంటండి. నేను మొత్తం చెప్దామన్నా ఈ వీడియో లెంత్ చాలదు, దయచేసి కొంచెం అక్కడక్కడ చెప్తాను. ఇప్పుడు ఆశ్రమంలో ముఖద్రోవంలోకి వచ్చామండి. వీరు తల్లిదండ్రులు. తండ్రి గంగయ్య, రామమ్మ, వెంకమ్మ గారు వీరే. రామమ్మ గారి సంతానం పెద్ద బాలయోగి గారు, వెంకమ్మ గారి సంతానం చిన్న బాలయోగి గారండి. మొత్తం లోపలికి వెళ్ళగానే వివరంగా చెప్తాను మీకు. వీరు అప్పట్లో ఐఏఎస్ ఆఫీసర్లు అంటండి. వీళ్ళు చూడండి, ఒక్కొక్కరు చూపిస్తాను. శ్రీ పెద్ద బాలయోగి గారు 2 సంవత్సరాల 8 మాసాలు తపస్సు చేసిన తర్వాత మొట్టమొదటి కళ్ళు తెరిచి వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పారంట. వీరు ముగ్గురు వేరు వేరు చోట ఉద్యోగస్తులు. అయితే ఒక ఆయన రాజమండ్రి, ఒక ఆయన కాకినాడ, మూడో ఆయన మద్రాసులో ఎక్కడో చేస్తారు, ఆయన కూడా పిలిపించండి అని చెప్పేసి చెప్పారంటండి. వీరు ముగ్గురు పేర్లు ఒకేసారి కూడా చెప్పలేదంటండి. ఈ తపస్సు చేసుకుంటూనే మూడు సార్లు కళ్ళు తెరిచి మధ్యలో ఒకసారి చెప్పారంట. అట్లాగే నేను చెప్పింది కొంతవరకేనండి, మీరు వినవలసింది ఇంకా చాలా ఉంది. కాకపోతే నాకు ఆయన ఒక బుక్ ఇచ్చారు, అది పేజీలుగా నేను లైవ్ వీడియోగా పెడతాను, దయచేసి అందరూ చూసి చదువుకోవచ్చు. ఇలా ఈ దూరం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీ పెద్ద బాలయోగి గారి జీవ సమాధి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి శబ్దాలు చేయకూడదంటండి. సౌండ్ లేకుండా లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేద్దాం. శ్రీ బాలయోగి గారు జీవ సమాధి అవ్వకముందు భారతదేశం నలుమూల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చేవారంటండి. వచ్చి ఈయన తపస్సుకి భంగం చేస్తూ ఉండేవారంట. అందుకనే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు అని చెప్పా కదా ముందు, వీరిని ఎంచుకోవడం జరిగిందంట. ఈయన అప్పట్లో రోజుకి 1 గంట మాత్రమే ఈయన దర్శన భాగ్యం కలిగేదంటండి. మిగతా 23 గంటలు తలుపులు మూసే ఉంచేవారంట. ఒకవేళ మనం వేయకపోయినా తలుపులు ఆటోమేటిక్గా వాటికి అవి మూసుకుపోయాయి అంటండి. దర్శన టైంలో వాటికి అవి ఓపెన్ అయ్యాయి అంటండి. ఇట్లా వెనక్కి మనం వెళ్తే చిన్న బాలయోగి గారి ఆయన సమాధి కూడా ఇదిగో ఈ లోపలికి వెళ్తే చిన్న బాలయోగి గారి జీవ సమాధి ఉంటుంది. ఇది కూడా ఒకసారి దర్శనం చేసుకుని వద్దాం. ఈ స్టోరీ కూడా ఇంచుమించులో ఇలాగే ఉంటుందండి. ఈయన కూడా పశువులు కాపరిగా చేశారు. 16వ సంవత్సరం వచ్చిన తర్వాత ఈయన కూడా సేమ్ తపస్సులోకి, కాకపోతే ఈయన రెండో భార్య కొడుకు, మొదటి సంతానం ఈయన. ఇక్కడ ఏంటంటే అండి, మనం లోపలికి వెళ్ళినప్పుడు ఎటువంటి సౌండ్లు చేయకూడదంట. ఆల్రెడీ బాబా యోగిలు ఇద్దరు తపస్సులో ఉంటారని చెప్తారు. దయచేసి మనం అక్కడ సౌండ్ చేయకుండా ఎట్లా వెళ్ళాము అట్లా వెనక్కి తిరిగి రావాలి. వెళ్ళి మనం కోరికలు ఏమైనా ఉంటే చెప్పుకొని దండం పెట్టుకుని వెనక్కి వచ్చేయడమేనండి. అది కూడా సౌండ్ చేయకుండా నిశ్శబ్దంగా వెళ్ళి నిశ్శబ్దంగానే బయటకు రావాలి. అతని వీడియో బయటకు వచ్చిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. మీకు ఇంకొక విషయం చెప్పాలండి, పెద్ద బాలయోగి గారి అసలు పేరు సుబ్బారావు గారు. ఇంకా నామకరణం చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. భక్తులు లక్షలాదిగా రావడం వల్ల బాల్యంలోనే యోగి అయ్యారు కాబట్టి బాలయోగిగా భక్తులు పెట్టారండి పేరు.
అలాగే చిన్న బాలయోగి గారి పేరు భూషణం అండి. ఆయన కూడా ఇలాగే యోగి అయ్యారు కాబట్టి ఈయన చిన్న బాలయోగిగా నామకరణం చేశారు భక్తులు. పెద్ద బాలయోగి గారు పుట్టిన తేదీ 23/10/1930 కార్తీక శుద్ధి విధియ ప్రమోదోత నామ సంవత్సరంలో జన్మించారు. ఆయన తపస్సు ప్రారంభించింది 22/6/1946 జ్యేష్ఠ బహుళ అష్టమి రోజు తపస్సు ప్రారంభించారు. ఆయన తృతీయోపదేశాలు చెప్పినది 27/3/1949లో తృతీయోపదేశాలు చెప్పారు. ఇది మా ఊరు దగ్గరలో ఉన్నా కానీ నేను ఇది రావడం రెండోసారేనండి. ఎప్పుడు వచ్చినా బయటే దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాడిని. ఈ పక్కన ట్రస్ట్ అనుకుంటా మనం ఇప్పుడు చూసింది. అలాగే ఈయన మహాసమాధి అయింది 19/7/1985లో శ్రావణ శుద్ధ విధియ రోజున జీవ సమాధి అయ్యారు. అలాగే చిన్న బాలయోగి గారి విషయానికి వెళ్తే జననం వచ్చి 3/11/1941లో జన్మించారు. ఈయన తపస్సు ప్రారంభించిన తేదీ 23/6/1950లో తపస్సు ప్రారంభించారు. ఈయన మహాసమాధి అయింది 23/10/1991లో ఈయన మహాసమాధి చేశారు. ఈ పక్కనే తప మందిరం కూడా ఉందండి, దాన్ని కూడా చూద్దాం. అయితే ఈ గుడి కట్టక ముందు ఆయన తపస్సు చేసుకున్న దగ్గరే చిన్న పాకలా వేసి అట్లా గుళ్ళ నిర్మించారంట పాకతో. ఆయన కోసం సెపరేట్గా పక్కనే చిన్న తప్పు మందిరం కట్టారంటండి. కట్టి దాంట్లో కూర్చోమని చెప్తే వీళ్ళు కట్టి వెళ్ళిన తర్వాత బాలయోగి గారు వెళ్ళి పెద్ద బాలయోగి గారు అందులో కూర్చున్నారంట. కూర్చున్న తర్వాత ఒక రాత్రిలో మళ్ళీ తిరిగి యథావిధిగా వెళ్ళి ఆ పాకలోనే కూర్చొని మళ్ళీ తపస్సు ప్రారంభించారంట. ఏంది స్వామి ఏంటి ఇట్లా వచ్చావు, మేము అక్కడ నీ కోసం మందిరం కట్టాం కదా అని చెప్తే అది వాస్తు సరిగా లేదని చెప్పేసి అలా పాకలోనే తపస్సు ప్రారంభించారంట. ఆయన తపస్సును భంగం చేయకూడదని చెప్పేసి ఈ తపో మందిరంలోనేమో ఆయన విగ్రహాన్ని పెట్టి నిత్య దర్శనం కోసం ఇది పెట్టారు. ఆ పాకలో ఉన్న స్వామిని ఆ పాక తీసి ఆయన్ని కదిలీయకుండా ఆయన అట్లాగే కూర్చోబెట్టి మొత్తం ఆ ఏరియాలో మొత్తం గుడి కట్టారంటండి. అది అలాగే ఇది ఆయన ప్రతి సంవత్సరం గుడి ఓపెన్ చేసినప్పుడు తీసిన ఫొటోస్ అండి ఇవన్నీ. దయచేసి ఈ ఫొటోస్ అన్నీ ఒకసారి చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం. దయచేసి ఈ వీడియో మొత్తం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొంతవరకే మీకు చెప్పగలిగాను, ఇంకా చెప్పాల్సిన చాలా ఉంది. కాకపోతే నేను లైవ్లు ఎలాగ పెట్టట్లేదు కాబట్టి ఈ యొక్క బుక్ని ఒక్కో పేజీ 2 పేజీగా నేను లైవ్లో పెడతాను. దయచేసి అందరూ చూసి చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పెద్ద బాలయోగి గారు 2 సంవత్సరాల 8 మాసాల్లో కళ్ళు తెరిచి ఆయన ముగ్గురు అధికారులకు చెప్పిన విషయాలు ఏంటంటే, రాబోయే రోజుల్లో భారతదేశ నలుమూల నుండి లక్షలాదిగా భక్తులు నా దగ్గరికి వస్తారు. వచ్చిన భక్తులలో నన్ను ముట్టుకోవడం, నన్ను కదపడం, నా తపస్సుకు భంగం చేస్తున్నారు. వాళ్ళ నుంచి రక్షించడానికి మీకు బాధ్యతలు అప్పచెప్తానని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పారంటండి. బాలయోగి గారు ఇంకొక విషయం కూడా చెప్పారంటండి. గత జన్మలో ఆయన తపస్సు పూర్తి కాకుండానే ఆయన ఆయుష్ విడిచారంట. ఆ తపస్సుని ఈ జన్మలో పూర్తి చేయాలని చెప్పేసి ఈ అధికారులు ముగ్గురికి వివరంగా చెప్పారంట. అందుకని రోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు 1 గంట మాత్రమే దర్శనం. తర్వాత సంవత్సరానికి శివరాత్రికి వెళ్ళిన మరుసటి రోజు 12 గంటల దర్శనం కల్పించేటట్టు ఆయనే చెప్పారంట. ఇప్పుడైతే ఆయన జీవ సమాధి అయిపోయారు కాబట్టి ఎనీ టైం దర్శనానికి వెళ్ళే టైం అవకాశం ఉంది. అప్పట్లో జరిగిన స్టోరీ అండి ఇదంతా. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే అందరూ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరి ఇంకెక్కడన్నా ఉంటే మీకు కోసం నేను ఇలాంటి వీడియోలు వెతికి మరి వీడియోలో పెడతా ఉంటా. దయచేసి అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలని